నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా పత్రిజీ గురువుగారికి ఆత్మ ప్రణామాలు. ప్రకృతి 888 ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం కార్తీక మాసంలో శివుడి గురించి చెప్పుకుంటున్నాం ఒక్కొక్కటి. ఈరోజు మళ్ళీ శివుడి గురించి చెప్పుకుందాం. అందులోని మనం శివశ్లోకం చదువుకున్నాం, లింగాష్టకం చదువుకున్నాం, అలాగే త్రిదళం అది కూడా చదువుకున్నాం. 3 శ్లోకాలు చదువుకున్నాం, 3 శ్లోకాలు లాంటివి. ఇప్పుడు అష్టకం, శివాష్టకం చదువుకుందాం. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. ధ్యానం ఎలాగ చేయాలో అందరికీ తెలుసు. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు కలుపుకొని కూర్చోవాలి. 2 కళ్ళు మూసుకోవాలి, 2 కాళ్ళు కలుపుకోవాలి, 2 చేతులు కూడా కలుపుకోవాలి. కళ్ళ ద్వారా మనకి 80% ఎనర్జీ వస్తుంది, చేతుల ద్వారా 10%, కాళ్ళ ద్వారా 10%. సో మొత్తం 100% ఎనర్జీ కూడా మన దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే మనం సర్కిల్ పొజిషన్లో కూర్చున్నామో ఆ ఎనర్జీ అంతా మన దగ్గరే ఉంటుంది. అలా కాకుండా చేతులు ఇటు కాలు ఇటు పెట్టేసి ఇటుగా కూర్చుంటే ఎనర్జీ మట్టుకు అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు ఎందుకు మూసుకోవాలంటే మన కళ్ళ ద్వారానే 80% ఎనర్జీ వస్తుంది. అందుకని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళు టక్కీలో నిప్పకూడదు. కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఆ ఎనర్జీ అంతా మన లోపల వెళ్తున్నట్టు ఉంచుకొని అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు అందరం కూడా ధ్యానంలో కూర్చుందాం. గురువుల్ని అందరినీ ఆహ్వానించుకుందాం. ముందుగా ఆది గురువు మహేశ్వరుని ఆహ్వానించుకుందాం. తర్వాత బ్రహ్మ సరస్వతులు, లక్ష్మీ విష్ణుమూర్తి దంపతులు, పార్వతీ పరమేశ్వరుని ఆహ్వానించుకుందాం. ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం. సంబల్ మాస్టర్స్ని, పరమ గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. భూమిపై ఉన్న అన్ని పిరమిడ్ని కూడా ఆహ్వానించుకుందాం. పిరమిడ్స్ అన్నిటిలో కూడా వాటి యొక్క శక్తి మనలోకి ప్రవహించాలని కోరుకుందాం. మన తలపై ఒక సాల్ట్ పిరమిడ్ ఉందని ఊహించుకుందాం. సాల్టీన్ పిరమిడ్. ఎస్ అంటే సాల్ట్, ఏ అంటే ఎలోవెరా, ఎల్ అంటే లెమన్, టీ అంటే టామరిన్, ఎన్ అంటే నీమ్. వీటి యొక్క ఔషధ గుణాలతో ఉన్న పిరమిడ్ని మన తలపై ఊహించుకుందాం. ఆ తలపై నుంచి ఎనర్జీ కొంచెం కొంచెంగా మన బ్రహ్మ రంధ్రంలోకి ప్రవేశిస్తూ ఉంది. ఆ ఆది గురువు పరమేశ్వరుడు మహేశ్వరితో కలిసి, అంటే పార్వతీదేవితో కలిసి నృత్యం చేస్తున్నారు. శివనృత్యం చాలా అమోఘమైనది. శివనృత్యం ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని ఓంకారం జపిస్తున్నామో ఇప్పుడే విశ్వశక్తి అంతా కూడా మనలోకి నిండిపోతూ ఉంటుంది. ఓం అన్నది విశ్వమంత్రం.
శివ అంటే శుభాలను ఇచ్చేవాడు, అంటే విశ్వమంతటికీ శుభాలను ఇచ్చే మహేశ్వరునికి నమస్కరించుచున్నాను. ఓం నమః శివాయ అంటే అది మీనింగ్. విశ్వం అంతటికీ శుభాలను ఇచ్చే మహేశ్వరునికి నమస్కరిస్తున్నాను. శివాయ విష్ణురూపాయ శివయే నమః. శివస్య హృదయం శివ, విష్ణోస్య హృదయం శివ. అంటే శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఇద్దరికీ కూడా భేదం అన్నది లేదన్నమాట. మనం ఊహించుకోవడమే. ఈ భేద భావాలన్నీ కూడా మానవులమైన మనకే ఉంటాయి. ఎప్పుడైతే మనలోకి దైవత్వం అన్నది వస్తూ ఉంటుందో పూర్తిగా మనలో ఉన్న మాలిన్యాలన్నీ పోతాయి, డిఫరెన్సెస్ అన్నీ కూడా పోతాయి. తేడాలన్నీ కూడా పోతాయి, అరిషడ్వర్గాలు పోతాయి, అంతఃకరణాలు పోతాయి, అన్నీ కూడా మనం జయించాలి. జయిస్తేనే అప్పుడు శివోహం అన్నది స్థితి మనకు వస్తుంది. అంటే నేనే శివుణ్ణి అన్న స్థితి మనకు వస్తుంది. శివోహం అంటే నేనే శివుణ్ణి. ఇప్పుడు మనం శివాష్టకం చదువుకుందాం ముందు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగాతరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ముదామాకరం ముండనం ముండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహరూపం శివం శంకర్ శంభుమీశానమీడే. పటాదో నివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేయం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేశం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్ద్వంద్వమానం శివం శంకరం శంభుమీశానమీడే. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయకామం దధానం బలీవర్ధమానం సురానం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం తనే సస్యమిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. హరం సర్పహారం చితాభువిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. స్వయం యః ప్రభాతే నరశూలపానే పఠేత్ స్తోత్రరత్నం త్రిః ప్రావ్యరత్నం
సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాజ్య మోక్షం ప్రయాతి. ఇదంతా కూడా శివాష్టకం అన్నమాట. అంటే శివుణ్ణి 8 వాక్యాలు వచ్చేలాగా అష్టకం చదువుతున్నారన్నమాట. శివాష్టకం ఇది విడదీస్తే మనకి అందులో 108 ఐటమ్స్ ఉంటాయన్నమాట. శివాష్టకం అంటే ఏదైనా అష్టకంలో అలాగే ఉంటాయి. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు. అలాంటి శివుడు నా ప్రాణనాథుడు, నా విపుడు, జగత్తంతటికీ నాయకుడు. అలాంటి శివుణ్ణి నేను పూజిస్తున్నాను. మెడలో సర్పాలు ధరించినటువంటి శివుణ్ణి, విషాన్ని తన గొంతులో పెట్టుకున్న శివుణ్ణి నేను పూజిస్తున్నాను. అలాంటి శివుడు గంగని తలపై పెట్టుకున్నాడు అంటే మన తల నిండా కాస్మిక్ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం శివధ్యానంలో ఉన్నామో, ధ్యానంలో ఉండి శివుణ్ణి ఆహ్వానించుకుంటున్నామో అప్పుడంతా కూడా ఆకాశగంగ అంటారు కదా, ఆకాశగంగ స్పిరిచువల్ ఎనర్జీ అంతా కూడా మన బ్రహ్మరంధ్రం నుంచి పాకుతూ ఉంటుంది, మన లోపలికి వస్తూ ఉంటుంది. అలాంటి శివుడు భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలానికి కూడా ప్రతీక. అలాగే మనం విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం భూత భవ్య భవత్ ప్రభు అని. అలాగే ఇందులో కూడా భవద్భవ్య భూతేశ్వరం భూతనాదం అని చదువుకుంటాం. అంటే 3 కాలాలకి అతీతంగా ఉంటాడు శివుడు. ఎప్పుడు కూడా ఆనంద స్వరూపుడు. అలాంటి శివుణ్ణి నేను పూజిస్తూ ఉన్నాను. అలాంటి శివుణ్ణి పూజించడం నాకు ఎంతో ఆనందకరం. అనాది నుంచి ఇప్పటి నుంచో శివరూపం అన్నది మహామోహ రూపం. అలాంటి శివుణ్ణి మోహిస్తూ ఉన్నాము. అంటే అలాంటి శివుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాము అని చెప్పడం. అలాంటి శివుడు ఎప్పుడూ కూడా భస్మాన్ని ధరిస్తూ ఉంటాడు. భస్మభూషితుడు అంటే భస్మాన్ని ఎప్పుడూ కూడా భూషణం ఆభరణంలా ఉంచుకుంటాడు. భస్మాన్ని శ్మశానంలో ఉంటాడు కదా, ఆ భస్మం అంతా కూడా శివుడు పూసుకుంటూ ఉంటాడు. అదే తనకెప్పుడూ కూడా అలంకారం అన్నమాట. అలాగే శ్మశానాల్లో ఉంటాడు, మర్రి చెట్లలో ఉంటాడు. ఆ మర్రి చెట్టే నివాసం కింద చేసుకుంటూ ఉంటాడు. మహాటాటహాసం అలా నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వులోనే మన పాపాలన్నీ కూడా దహించుకుని పోతాయి, మహాపాపనాశం అవుతుంది. అలాంటి శివుని గిరీశుడు అంటాడు. గిరీశుడు అంటే పార్వతీదేవి భర్త అని. గిరీశుడు గిరీశుడు, గణేశుడు, సురేశుడు అని కూడా అంటాం. అతను అందరి చేత కూడా పూజింపబడతా ఉంటాడు.
గిరీంద్రాత్మజ అంటే ఏంటి? పార్వతీదేవి గిరీంద్రదాత్మజ అంటే హిమవంతుడి కూతురు అన్నమాట. హిమగిరి పర్వతం కూతురు ఆత్మజ. అలాంటి శివుడు పార్వతీదేవిని తీసుకుని తన దేహంలో అర్ధభాగం ఇచ్చాడన్నమాట. సంగృహీతార్థ దేహం అర్ధ శరీరాన్ని ఇచ్చాడు అనేసి. అలాంటి పరబ్రహ్మ స్వరూపుడు శివుడు. శివుడు ఎప్పుడు కూడా కపాలం, త్రిశూలం అవన్నీ కూడా కరాభ్యం అంటే చేతులు ఎప్పుడు కూడా కపాలం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది. వాటిని ఎప్పుడు ధరిస్తూ ఉంటాడు. అవి ఎందుకు ధరిస్తాడంటే కామం దదానం అంటే మనలో ఉన్న కామాలన్నింటినీ కూడా పూర్తిగా తీసివేయడానికి మాత్రమే ధరిస్తూ ఉంటాడు అలాంటివి. ఇదంతా కూడా శివుడిని వర్ణించడం. అపర్ణా కలత్రం సదా సచ్చరిత్రం. అపర్ణా కలత్రం అంటే అపర్ణ అంటే పర్ణం అంటే ఆకు. అపర్ణ అంటే ఆకులు తినే బతికిందనమాట. చాలాళ్ళు పార్వతీదేవి ఆకులే తిన్నదనమాట. అపర్ణ అంటే పార్వతీదేవిని అపర్ణ అంటారు. కలత్రం అంటే భార్య. అపర్ణ కలత్రం అంటే అపర్ణని భార్య చేసుకున్న శివుడు అనమాట. అంటే పార్వతీదేవిని చేసుకున్న శివుడు అపర్ణా కలత్రం. మంచి చరిత్ర కలిగిన వాడు. అలాంటి శివుణ్ణి నేను పూజిస్తూ ఉన్నాను. ఇలాంటి స్తోత్రం మనం ప్రతి నిత్యం పారాయణ చేస్తూ ఉంటే యః ప్రభాతే నర్సోలపానే పటే స్తోత్రరత్నం త్రేహ ప్రావ్యరత్నం. ఇలాంటి అష్టకాన్ని మనం ప్రతి నిత్యము కూడా ఉదయం పూటే ప్రభాతే ఉదయం పూట మనం స్మరిస్తూ ఉంటే మనకి ఏం కలుగుతుందంట? సుపుత్రం, మంచి పుత్రులు, సుభాగ్యం, మంచి భాగ్యాలు, సుమిత్రం, మంచి ఫ్రెండ్స్, కలత్రం, మంచి భార్య. సో మొత్తం అంతా మన కుటుంబానికి, మన బాహ్య పరిస్థితులకి, మన అంతరంగ పరిస్థితులకి అనువుగా మనకి ఏది కావాలంటే అది జరుగుతూ ఉంటుంది. యద్భావం తద్భవతి. ఈ ప్రాతకాలంలో శివాష్టకం మనకు చదువుతూ ఉంటే మటుకు మనకి రావాల్సిన భోగభాగ్యాలన్నీ వస్తాయి. మన ఇహలోక జీవితం ఆనందమయంగా ఉంటుంది అని చెప్తున్నారు శివాష్టకంలో. అలాగే మనం పంచాక్షరి అంటాం కదా, నమశివాయ. నమశివాయని పంచాక్షరి అంటాం. పంచాక్షరి అంటే పంచభూతాలకి అధిపతి శివుడే కదా. మొత్తం అందరికీ కూడా అధిపతి శివుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా, వాళ్ళందరికీ కూడా శివుడే. అలాంటి శివుడికి కూడా అధిపతి అమ్మే. మొత్తానికి ఏదైనా కూడా ఒకటే శక్తి స్వరూపము. ఆ శక్తినే మనం తీసుకోవాలి. అది శివశక్తి అవనియండి, విష్ణు శక్తి అవనియండి, అమ్మ శక్తి అవనియండి, ఏదైనా సరే ఒకే శక్తి. ఆ శక్తిని మనం తీసుకుంటూ ఉండాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. ధ్యానం ద్వారానే మాత్రమే మనలోకి విశ్వశక్తి వస్తుంది. విశ్వశక్తిని మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. పండుగ రోజుల్లో తీసుకోవచ్చు, ఏకాదశి తిథుల్లో తీసుకోవచ్చు, పౌర్ణమి రోజుల్లో తీసుకోవచ్చు, అమావాస్య రోజుల్లో తీసుకోవచ్చు, సంగీతంలో తీసుకోవచ్చు, మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల. అలాగే చిన్నపిల్లలతో ఆడినప్పుడు తీసుకోవచ్చు. అలాగే ప్రకృతిలో విహరించేటప్పుడు తీసుకోవచ్చు. మన విశ్వమయ ప్రాణశక్తిని ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు. అందుకే ప్రతి రోజులో కొంచెం సమయం మనం
ఈ ప్రకృతిలో గడపడం అన్నది నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ప్రకృతితో ఎప్పుడైతే మనం గడిపామో పంచభూతాలతో మనం అనుసంధానమే ఉన్నట్టే లెక్క. అలాగే శివ పంచాక్షరి స్తోత్రం కూడా చదువుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. ఇది శివపంచాక్షరి అంటే నమశివాయ. అందులో నమశివాయలో నా అంటే ఏంటి, మా అంటే ఏంటి, సో వాటన్నిటి గురించి చెప్పేది శివ పంచాక్షరి స్తోత్రం అన్నమాట. అంటే పావుల్ని హారంగా ధరించిన వాడు, 3 కన్నులు కలవాడు, భస్మాన్ని ధరించిన వాడు, అలాంటి వాడు మహేశ్వరుడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. అలాంటి శివుడు ఎప్పుడు కూడా శుద్ధంగా ఉంటాడు, దిగంబరంగా ఉంటాడు. అలాంటి శివునికి నమస్కరిస్తున్నాను. అంటే మనలో శూన్యత్వం ఎప్పుడైతే వచ్చిందో, ధ్యానం చేసుకుని ఆ శూన్యత్వం మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఇవన్నీ జయించగలము, పరిశుద్ధం కాగలము. దిగంబర అంటే బాహ్యంగా కాదు, మన అంతరంలో ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే మనలోని ఇది అశుద్ధాలన్నీ నశించి నిత్యం ఇప్పుడు కూడా శుద్ధంగా ఉంటాము, అప్పుడే మనం పూర్తి దిగంబర స్థితిలో ఉంటూ, అంటే ఏమీ లేని శూన్య స్థితిలో ఉన్నప్పుడు, అలాంటప్పుడే శివత్వం అన్నది మనలోకి వస్తుంది. అలాగే మందాకిని సరళిచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. మందాకిని అంటే ఇక్కడ గంగని పూజించిన శివుడు, నందీశ్వరుడు ప్రమథనాథులందరినీ పూజించాడు. అలాంటి మహేశ్వరుడు మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ, మందార పుష్పాలతో పూజించిన శివుడికి మందనం అనేసి మకారాయ. మకారాయ నమశివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమశివాయ. అంటే ఈ నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవతార్చిత శిఖరాయ. అంటే ఏంటి, వశిష్ఠులు గౌతములు అలాంటి మునీంద్రులు అందరి చేత కూడా అర్చన చేయించబడ్డ శివుడు. చంద్రార్కుడు వైశ్వానరుడు లోచనాయ. చంద్రార్క మహర్షి, వైశ్వానరుడు మహర్షి వాళ్ళందరిచే కూడా పూజించబడిన శివుడు. అలాంటి శివునికి నమస్కరిస్తున్నాను. వకారాయ నమశివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ. అంటే శివుణ్ణి ఈ రకంగా మనం పూజించుకోవచ్చు. ఇంతమంది చేత పూజించబడ్డాడు శివుడు, యక్షుల చేత పూజించబడ్డాడు. శివునికి పినాకుడు అని పేరు కూడా ఉంది శివునికి. వాళ్ళందరి చేత, అలాంటి పెద్దల పురాతనమైన మహర్షుల చేత, అందరి చేత కూడా పూజించబడ్డాడు. అలాంటి శివునికి నమస్కరిస్తున్నాను. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ సన్నిధో శివలోకమావాప్నోతి శివేన సహమోదితే. ఇలాంటి శివపంచాక్షరి స్తోత్రాన్ని మనకు జపించినట్టయితే
మనకి శివలోకమే ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారనమాట. ఏ రకంగా చూసినా కూడా శివుడు శక్తి స్వరూపుడు. అది లింగరూపం అవనియండి, ఏదైనా సరే. అలాంటి శివుడిని నేను పూజిస్తూ ఉన్నాను. అలాంటి లింగ రూపాన్ని, శివలింగంలోనే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని నేను తీసుకుంటున్నాను. అలాంటి శివుణ్ణి సాకార రూపంతో మనం పూజిస్తే నిరాకారంగా మాని మనకి సాయుధ్యం కలుగుతుంది అన్నమాట. ముందు మనం సాకార రూపంలో కొలుస్తాం, అంటే శివుని విగ్రహ రూపంలోనే కొలుస్తాం. తర్వాత నిరాకారం, లింగరూపం అయిపోద్ది. తర్వాత నిరాకారంగా కొలుస్తాం. నిరాకారంగా కొలిచిన తర్వాత ఆ రూపాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో అది సాకార రూపం అవుతుంది. ఆ సాకార రూపాన్ని సాన్నిధ్యంగా కొలిస్తే, అంటే దగ్గరగా ఆ సాకార రూపాన్ని మనలో దగ్గరగా ఉంచుకుంటే అప్పుడు మనం శివుల్లోకి మనం సాయుధ్యం పొందగలం. అందుకే అంటారు సాలోకం, సారూపం, సాయుధ్యం అంటారు. అంటే మనం అంత దీక్షగా లింగ రూపాన్ని మన లోపల స్థితం చేసుకోవాలి. ఎప్పుడైతే స్థితం చేసుకున్నామో ఆయన యొక్క సాయుధ్యం మనకి లభిస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ. 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 మనం ఈ ఓంకారం కూడా మన లోపల ఉన్న శక్తుల్ని ఫస్ట్ మూలాధార స్వాధిష్టానం నుంచి మనం అనుకోవాలి. తర్వాత మణిపూరకం, అనాహతం ఓ అనుకోవాలి. విశుద్ధం ఆజ్ఞ అనుకోవాలి. ఆ ఓం అన్నది 3 చక్రాలు, మీ ఆరు చక్రాల్లోని రావాలి. ఆ ఓ మా ఆ 3 కలిసి మన సహస్రార స్థితికి వెళ్తే మనకి ఓంకారం అన్నది పూర్తిగా వస్తుంది. అనుకుంటూ రావాలన్నమాట. అలా ఎప్పుడైతే వచ్చామో మన లోపల ఉన్న శివుడు మనకి లింగరూపంలో వస్తాడు బయటికి. అది ఎప్పుడు ధ్యానంలో అవనియండి, పూజలో అవనియండి, అది ఆ రకంగా మనం అంత దీక్షగా చేస్తే మటుకు మనకి వస్తుంది. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం అన్నారు కదా, శ్రద్ధను బట్టే మనకి ఏదైనా ఫలం ఉంటుంది. దీక్ష, శ్రద్ధ ఉంటే ఏకాగ్రత మనకు కలుస్తుంది బాగా. ఆ ఏకాగ్రత ఎప్పుడైతే మనకు కలిగిందో ఎరుక బాగా పెరుగుతుంది. ఎరుక బాగా పెరిగితే ఆత్మసాక్షాత్కారం మనకు అవుతుంది. ఆత్మసాక్షాత్కారం అంటే దేవుడు మనకి ఎదురుకుండా వచ్చి నీకు ఆత్మసాక్షాత్కారం అయ్యిందని చెప్పడం కాదు. మన ఆత్మను మనం తెలుసుకుంటాం. ఇప్పుడు శివునితో కనెక్ట్ అయిపోయి మనం ఆత్మను మనం తెలుసుకున్నాం. అంటే అందరూ ఆత్మస్థితిలో ఉన్నవారే. నేను ఎలా అయితేనే నువ్వు ఎలా ఉన్నావు. శివోహం, నేనే శివుణ్ణి. నేను ఏదైతే ఉందో నాలోనూ అదే ఉంది, నీలోనూ అదే ఉంది. తత్వమసి, అంతా ఒక్కటే. అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి. ఇవన్నీ కూడా వేదవాక్యాలు.
ప్రజ్ఞానం బ్రహ్మ, విశేషమైన బ్రహ్మ జ్ఞానమే మనకు వస్తే అదే బ్రహ్మస్వరూపము, అదే ఆత్మస్వరూపము. ఆ జ్ఞానం మనకు రావాలి. అంతా మనకు తెలిస్తే అప్పుడు ఆ తత్వమసి, శ్వేతకేతు అంటారు. తత్వమసి, తత్వం అసి అంటే అంతా ఒక్కటే, అది లేదు ఇది లేదు, అంతా ఒక్కటే, అదే శివోహం. ఎప్పుడైతే శివోహం అని తెలుసుకున్నామో, నేనే శివుణ్ణి అని తెలుసుకున్నామో అప్పుడు అంతా ఒక్కటే. ఇప్పుడు భరణి గారు పాడుతారు, నాలోని శివుడి గలడు నీలోని శివుడి గలడు అని. అంటే ప్రతి ఒక్కటి కూడా శివతత్వమే. ఒక కార్తీక మాసంలోనే శివుడు ఉన్నాడని కాదు, ప్రతి నిత్యము కూడా శివుడు మనలోనే ఉన్నాడు, మన వెంటే ఉన్నాడు అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.